హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్య నైతికతను దెబ్బతీస్తున్నాయా అనే ఎడిటోరియల్ ఆర్టికల్లోని ఒక పారాగ్రాఫ్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా అర్థం చేసుకోవాలో చాలా డీటెయిల్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకున్న వారికి ప్రత్యేకమైనటువంటి వీడియోలు అలాగే పీడిఎఫ్లు కూడా చేస్తూ ఉంటాను. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. డిఫెక్షన్స్ ఎఫెక్ట్స్ మోరల్ శాంక్టిటీ ఆఫ్ డెమోక్రసీ. డిఫెక్షన్స్ అంటే పార్టీ ఫిరాయింపులు, ఎఫెక్ట్ ప్రభావితం చేస్తాయి. ఇది V1లో ఉంది. ఎందుకంటే డిఫెక్షన్స్ అనేది సబ్జెక్ట్ ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి వెర్బ్ అనేది V1లో రావడం జరిగింది. అదే కేవలం డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపు అని సింగులర్ ఏకవచనం ఉంటే ఎఫెక్ట్స్ అనే V5 వస్తుంది. పార్టీ ఫిరాయింపులు ప్రభావితం చేస్తాయి. ఇక్కడ పార్టీ ఫిరాయింపులు అంటే ఏంటి? ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారడాన్ని పార్టీ ఫిరాయింపులు అంటారు. మోరల్ శాంక్టిటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య నైతిక పవిత్రతను దెబ్బతీస్తాయి లేదా ప్రభావితం చేస్తాయి అనొచ్చు. మోరల్ అంటే నైతిక, శాంక్టిటీ అంటే పవిత్రత, మోరల్ అంటే నైతిక, మోరల్ శాంక్టిటీ అంటే నైతిక పవిత్రత ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య నైతిక పవిత్రతను దెబ్బతీస్తాయి లేదా ప్రభావితం చేస్తాయి. ఏవి? పార్టీ ఫిరాయింపులు అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారడాన్ని. విన్స్టన్ చర్చిల్ once said that some men change parties for the sake of their principles. Others change principles for the sake of their party. విన్స్టన్ చర్చిల్ once said. విన్స్టన్ చర్చిల్ ఒకప్పుడు సెడ్ అన్నారు. ఇక్కడ విన్స్టన్ చర్చిల్ అనేవారు ఎవరు? బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడైనటువంటి వ్యక్తి అన్నాడు. దట్ అని, సమ్ మెన్ కొందరు, కొంతమంది వ్యక్తులు, చేంజ్ పార్టీస్ పార్టీలు మారుతారు. ఇక్కడ చేంజ్ అనేది వెర్బ్, సమ్ మెన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, పార్టీస్ అనేది ఆబ్జెక్ట్. సమ్ మెన్ చేంజ్ పార్టీస్, కొంతమంది వ్యక్తులు పార్టీలు మారుతారు. దేనికి? ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ ప్రిన్సిపల్స్, సిద్ధాంతాల కోసం. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే కోసం, దేర్ వారి యొక్క, ప్రిన్సిపల్స్ అంటే ఇక్కడ సిద్ధాంతాలు, వారి యొక్క సిద్ధాంతాల కోసం కొంతమంది వ్యక్తులు పార్టీలు మారుతారు. అదర్స్ అంటే మరికొందరు లేదా ఇంకొందరు. చేంజ్ ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు మార్చుకుంటారు. ఇక్కడ చేంజ్ అనేది కూడా వెర్బ్, ప్రిన్సిపల్స్ ఇక్కడ సిద్ధాంతాలు మార్చుకుంటారు. ఫర్ ద సేక్ ఆఫ్ కోసం, దేర్ పార్టీ వారి యొక్క పార్టీ కోసం సిద్ధాంతాలను మార్చుకుంటారు. విన్స్టన్ చర్చిల్ ఒకప్పుడు ఇలా అన్నారు. కొంతమంది తమ సిద్ధాంతాల కోసం పార్టీలు మారుతారు, మరికొందరు తమ పార్టీ కోసం సిద్ధాంతాలను మార్చుకుంటారు. ఇండియా హవెవర్ seems to have perfected a third category, politicians who abandon both party and principle for the sake of power. ఇండియా భారతదేశం, హవెవర్ అయితే, ఇలాంటివి నోట్ చేసుకోవాలి. హవెవర్ అంటే అయితే. సీమ్స్ టు హ్యావ్ పర్ఫెక్టెడ్, ఇక్కడ సీమ్స్ అనేది V5లో ఉంది. ఇండియా సీమ్స్ అనిపిస్తుంది. ఎలా? టు హ్యావ్ పర్ఫెక్టెడ్, టు హ్యావ్ పర్ఫెక్టెడ్ అంటే పరిపూర్ణం చేసినట్లు. ఏ థర్డ్ కేటగిరీ, మూడవ వర్గాన్ని పరిపూర్ణం చేసినట్లు కనిపిస్తుంది. పొలిటీషియన్స్ హూ అబాండన్ బోత్ పార్టీ అండ్ ప్రిన్సిపల్ ఫర్ ద సేక్ ఆఫ్ పవర్, అధికారం కోసం పార్టీని సిద్ధాంతాన్ని రెండింటినీ విడిచిపెట్టే రాజకీయ నాయకులు. పొలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకులు. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. హూ అబాండన్ ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళే ఆ రాజకీయ నాయకులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. పొలిటీషియన్స్ హూ అబాండన్ బోత్ పార్టీ అండ్ ప్రిన్సిపల్, పార్టీని మరియు సిద్ధాంతాన్ని రెండింటినీ విడిచిపెట్టే నాయకులు. ఫర్ ద సేక్ ఆఫ్ పవర్ అంటే అధికారం కోసం. ఇలాంటి ఫ్రేజెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ద సేక్ ఆఫ్ ఇక్కడ 3 సార్లు వచ్చింది. ఇక్కడ ఫర్ ద సేక్ ఆఫ్, అలాగే ఇక్కడ ఫర్ ద సేక్ ఆఫ్, ఇక్కడ ఫర్ ద సేక్ ఆఫ్ 3 సార్లు వచ్చింది కాబట్టి ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. మీరు సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి. The breakup of Trinamool Congress and the Shiva Sena UBT Uddhav Bal Thackeray are only the latest examples of a disturbing trend concerning
ఎలక్షన్స్. ద బ్రేకప్ అంటే విడిపోవడం ఆఫ్ ద తృణమూల్ కాంగ్రెస్ అండ్ ద శివసేన యూబీటీ ఉద్ధవ్ బాల్ ఠాక్రే. తృణమూల్ కాంగ్రెస్, శివసేన యూబీటీ ఉద్ధవ్ బాల్ ఠాక్రే విడిపోవడం అనేవి ఆర్ ఓన్లీ ద లేటెస్ట్ ఎగ్జాంపుల్స్, తాజా ఉదాహరణలు మాత్రమే. లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే తాజా ఉదాహరణలు ఆఫ్ ఎ డిస్టర్బింగ్ ట్రెండ్ కన్సర్నింగ్ ఎలక్షన్స్. ఎన్నికల విషయంలో నెలకొన్న ఆందోళన ధోరణికి తాజా ఉదాహరణలు మాత్రమే. డిస్టర్బింగ్ ట్రెండ్ ఆఫ్ ఎ డిస్టర్బింగ్ ట్రెండ్ కన్సర్నింగ్ ఎలక్షన్స్. డిస్టర్బింగ్ ట్రెండ్ అంటే ఆందోళనకర ధోరణి, కన్సర్నింగ్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల విషయంలో నెలకొన్న ఆందోళనకర ధోరణికి తృణమూల్ కాంగ్రెస్, శివసేన యూబీటీ విడిపోవడం అనేవి తాజా ఉదాహరణలు మాత్రమే. లీడర్స్ క్యాంపెయిన్ bitterly questioning each of their integrity and commitment to the nation, with voters asked to choose between sharply contrasting vision for India's future. లీడర్స్ క్యాంపెయిన్, లీడర్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, నాయకులు క్యాంపెయిన్ ప్రచారం చేస్తారు. ఇది V1 లో ఉంది, ఎందుకంటే లీడర్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. అదే ఇక్కడ లీడర్ కేవలం సింగులర్ ఏకవచనంగా ఉంటే అప్పుడు క్యాంపెయిన్స్ అనే V5 వస్తుంది. లీడర్స్ క్యాంపెయిన్ బిట్టర్లీ, నాయకులు తీవ్రంగా ప్రచారం చేస్తారు. క్వశ్చనింగ్ ఈచ్ అదర్స్ ఇంటెగ్రిటీ. క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించుకుంటూ, ఈచ్ అదర్స్ ఇంటెగ్రిటీ అంటే ఒకరి నిజాయితీని ఇంకొకరు, ఇంటెగ్రిటీ సాధారణంగా సమగ్రత అంటారు కానీ ఇక్కడ నిజాయితీ అని చెప్పాలి. నాయకులు ఒకరి నిజాయితీని, దేశం పట్ల నిబద్ధతను మరొకరు ప్రశ్నించుకుంటూ తీవ్రంగా ప్రచారం చేస్తారు. విత్ ఓటర్స్ ఆస్క్డ్ టు చూస్ బిట్వీన్ షార్ప్లీ కాంట్రాస్టింగ్ విజన్స్ ఫర్ ఇండియాస్ ఫ్యూచర్. విత్ ఓటర్స్ ఆస్క్డ్ టు చూస్, భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన పరస్పర విరుద్ధమైన దృక్పథాల మధ్య ఎంచుకోవలసిన బాధ్యతను ఓటర్లపై మోపుతారు. విత్ ఓటర్స్ ఆస్క్డ్ టు చూస్, ఎంచుకోవలసిన బాధ్యతను, బిట్వీన్ మధ్య, షార్ప్లీ కాంట్రాస్టింగ్ విజన్స్ పరస్పర విరుద్ధమైన దృక్పథాల మధ్య. విజన్స్ అంటే ఇక్కడ దృక్పథాలు, షార్ప్లీ కాంట్రాస్టింగ్ అంటే పరస్పర విరుద్ధమైనటువంటి దృక్పథాల మధ్య. ఇండియా ఫ్యూచర్, భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన పరస్పర విరుద్ధమైన దృక్పథాల మధ్య ఎంచుకోవలసిన బాధ్యతను ఓటర్లపై మోపుతారు. ఎట్ వన్స్ ద బ్యాలెట్స్ ఆర్ కౌంటెడ్, many of those differences dissolve and hitherto irreconcilable opponents become political partners. Yet అయినప్పటికీ once the ballots are counted, once ఒకసారి the ballots are counted, ఓట్లను లెక్కించిన తర్వాత, ఇది ప్యాసివైజ్ లో ఉంది. ద బ్యాలెట్స్ అంటే ఓట్లు, ఆర్ కౌంటెడ్ లెక్కించిన తర్వాత, ఎవరు లెక్కించారో మనకు అనవసరం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, అలాగే ప్యాసివైజ్ లో ఉంది. వన్స్ ద బ్యాలెట్స్ ఆర్ కౌంటెడ్, మెనీ ఆఫ్ దోస్ డిఫరెన్సెస్ డిజాల్వ్, ఆ విభేదాలు చాలా వరకు కనుమరుగవుతాయి. మెనీ ఆఫ్ దోస్ డిఫరెన్సెస్, ఆ విభేదాలలో చాలా వరకు, డిజాల్వ్ కనుమరుగైతాయి. కనుమరుగైతాయి అంటే కనిపించకుండా పోతాయి. అండ్ మరియు, హితట్రూ అంటే అప్పటి వరకు, ఇర్రెకన్సైలబుల్ ఆపోనెంట్స్ రాజీ పడలేని ప్రత్యర్థులు, బికమ్ పొలిటికల్ పార్ట్నర్స్ రాజకీయ భాగస్వాములుగా మారిపోతారు. ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకోవాలి. ఇర్రెకన్సైలబుల్ అంటే రాజీ పడలేనటువంటి, ఆపోనెంట్స్ ప్రత్యర్థులు, బికమ్ అవుతారు, పొలిటికల్ పార్ట్నర్స్ రాజకీయ భాగస్వాములుగా మారుతారు. ఓట్లు లెక్కించిన తర్వాత ఆ విభేదాలు చాలా వరకు కనుమరుగై అప్పటి వరకు రాజీ పడలేని ప్రత్యర్థులు రాజకీయ భాగస్వాములుగా మారుతారు. హితట్రూ, ఇలాంటివి మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. హితట్రూ అంటే అప్పటి వరకు. ప్రిన్సిపల్స్ గివ్ వే టు ప్రాగ్మాటిజం అండ్ పవర్ బికమ్స్ ద ఓన్లీ ఎండ్యూరింగ్ కన్విక్షన్. ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు, గివ్ వే టు ప్రాగ్మాటిజం సూత్రాల స్థానంలో ఆచరణాత్మకత వస్తుంది. ప్రాగ్మాటిజం అంటే ఆచరణాత్మకత, సూత్రాల స్థానంలో ఆచరణాత్మకత వస్తుంది. అండ్ మరియు పవర్ బికమ్స్ ద ఓన్లీ ఎండ్యూరింగ్ కన్విక్షన్, అధికారం మాత్రమే ఏకైక మార్గంగా మిగులుతుంది. పవర్ అంటే అధికారం, బికమ్స్ ద ఓన్లీ ఎండ్యూరింగ్ కన్విక్షన్, అధికారం మాత్రమే ఏకైక మార్గంగా మిగులుతుంది, అదే శాశ్వతమైనటువంటి నమ్మకం.
ఎండ్యూరింగ్ అంటే శాశ్వతమైనటువంటి, కన్విక్షన్ నమ్మకం అని అర్థం చేసుకోవాలి ఇక్కడ సందర్భాన్ని బట్టి. మరియు అధికారం మాత్రమే ఏకైక మార్గంగా మిగులుతుంది, అదే శాశ్వతమైనటువంటి దృఢ నిశ్చయం. ఇక్కడ కన్విక్షన్ అంటే దృఢ నిశ్చయం అని చెప్పొచ్చు. నేను ఇటీవల చేసిన వీడియోలో కూడా దీని యొక్క మీనింగ్ అయితే రాయడం జరిగింది. ఎండ్యూరింగ్ అంటే శాశ్వతమైనటువంటి, కన్విక్షన్ అంటే దృఢ నిశ్చయం. ది ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్ ఆర్ పొలిటికల్, విత్ గవర్నమెంట్స్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ అపోజిషన్ పార్టీస్ వీకర్. ది ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్ ఆర్ పొలిటికల్. ఇమీడియట్ అంటే తక్షణమైనటువంటి, కాన్సిక్వెన్సెస్ పరిణామాలు, ఆర్ పొలిటికల్ తక్షణ పరిణామాలు రాజకీయమైనటువంటివి, విత్ గవర్నమెంట్స్ బికమింగ్ స్ట్రాంగర్ ప్రభుత్వాలు బలపడడం, అండ్ మరియు అపోజిషన్ పార్టీస్ వీకర్ ప్రతిపక్ష పార్టీలు బలహీనపడడం. బట్ ద డీపర్ క్యాజువాలిటీ ఈస్ సంథింగ్ ఫార్ మోర్ ప్రీషియస్, ద శాంక్టిటీ ఆఫ్ ద డెమోక్రటిక్ మ్యాండేట్. బట్ కానీ ద డీపర్ క్యాజువాలిటీ ఈస్ సంథింగ్ ఫార్ మోర్ ప్రీషియస్, దీని వలన లోతుగా దెబ్బతినేది మరింత విలువైనది. డీపర్ లోతుగా, క్యాజువాలిటీ అంటే దెబ్బతినేది, ఈ సంథింగ్ ఫార్ మోర్ ప్రీషియస్ దీని వలన లోతుగా దెబ్బతినేది మరెంతో విలువైనది. మోర్ ప్రీషియస్ అంటే మరెంతో విలువైనది. ద శాంక్టిటీ ఆఫ్ ద డెమోక్రటిక్ మ్యాండేట్, అదే ప్రజాస్వామ్య ఆదేశం యొక్క పవిత్రత. ద శాంక్టిటీ అంటే పవిత్రత, ఆఫ్ ద డెమోక్రటిక్ మ్యాండేట్ అదే ప్రజాస్వామ్య ఆదేశం యొక్క పవిత్రత. డెమోక్రటిక్ మ్యాండేట్ అంటే ప్రజాస్వామ్యం యొక్క ఆదేశం. ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.